హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియ లాగ్స్. ఈరోజైతే నేను వాంగిబాత్ చేస్తున్నానండి. వాంగిబాత్కి మెయిన్ కావాల్సింది వంకాయలండి. వాంగి అంటేనే వంకాయలు అని అర్థం. చూడండి, దీనికైతే మంచి మంచి వంకాయలు కొంచెం లేతగా ఉండేవి తీసుకున్నానండి. ఒక 6-7 వంకాయలు తీసుకున్నాను. 2 ఆలు తీసుకున్నాను. బాగా పుచ్చు లేకుండా ఉండేవి తీసుకోండి చూసి. వాటినైతే 4 పక్షాలు తరుక్కున్నానండి వంకాయలు. అలాగే కాయ వేస్తే బాగుంటుంది దీనికి. ఒకవేళ ఏదైనా 1-2 పుచ్చులు ఉంటే ఇట్లా తరుక్కోవచ్చు. ఇంకా కొంతమంది అలాగే కాయలు లేట్ అవుతుంది అనుకుంటే డైరెక్ట్గా తరుక్కొని పీసెస్ కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టము. ఒకవేళ వంకాయలు తక్కువ ఉన్నాయి అనుకోండి, అందరికి సరిపోవాలంటే ఒక 2-3 వంకాయలు ఉన్నా చాలు, పీసెస్ తరుక్కొని వేసుకోండి. ఫంక్షన్లో అట్లయితే అంత పీసెస్ తరిగి వేస్తారు. ఇలా కాయలు వేయాలంటే వాళ్ళకి కుదరదు కదా అంతమందికి. నేనైతే ఇట్లనే వేసాను. ఆలు అయితే ఇట్లా ట్రయాంగిల్ తరగాలండి. ట్రయాంగిల్ లాగా తరిగి కొంచెం చిప్స్ కంటే కొంచెం లావు తరగాల. మరి చిప్స్ అంతా పల్చాకు కాదు, కొంచెం. చూడండి, నేను తరిగినట్లు తరగండి. ఇప్పుడు చూపిస్తాను ఎంతమంది తరిగాను. అందుకు చూడండి, అలా తరిగాను అన్ని ఆలు. ఆ వంకాయలు వేగే లోపల ఇవి బాగా గట్టిగా అవుతాయండి, చిప్స్ లాగా. మరి చిప్స్ అంతా పల్చాక కాకుండా కొంచెం లైట్ మందం ఉండాలి. మరి లావు ఉప్పలు కూడా ఉండకూడదు, ఇట్లనే తరుక్కోవాలి నేను తరిగినట్లే. అప్పుడైతేనే కరెక్ట్గా ఎగుతాయి, మాడిపోకుండా వస్తాయి నీట్గా. లేకపోతే ఫస్ట్ వంకాయలు ఎగడము, లేకుంటే ఆలు మాడిపోవడం అట్లా జరుగుతుంది. అందుకే వంకాయలు మరీ పల్చగా ఉండకూడదు, మందం ఉండకూడదు. చిప్స్ కంటే కొంచెం మందం ఉండాలని చెప్పినా కదండి, అట్లే తరుక్కోవాలి దీనికి కంపల్సరీ. దానికైతే ఆయిల్ పెట్టాను చూడండి. మామూలు చిత్రాన్నంకి ఎంత వేస్తామో అంతే అండి. లెమన్ రైస్ చేసుకుంటాం కదా, దానికి వేసినంత వేసుకోవాలి. తర్వాత దాంట్లో తిరువాత గింజలు వేసాను. తిరువాత గింజలు వేసిన తర్వాత పల్లీలు వేసాను చూడండి, బుడ్డలు అంటారు కదా, బుడ్డలు, వంకాయలు, ఆలు, వట్టి మిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసాను చూడండి ఒకటేసారి. అన్నీ వేసి చూపిస్తున్నాం మీకు. వేసేటప్పుడు అయితే తీయడానికి రాదు కదా, అందుకని వేసిన తర్వాత చూపిస్తున్నాం మీకు. వేరే వాళ్ళు పక్కన తీయడానికి ఉంటే గిన అట్లా వేసేటప్పుడు తీయచ్చు. నేనే ఒక చేత పట్టుకొని వేస్తున్నాను కాబట్టి అన్నీ వేసినాక చూపిస్తున్నాను చూడండి. చూడండి, ఎక్కువ ఆయిల్ ఏం పట్టదు. చిత్రాన్నంకి వేసినంతే వేసాను, కానీ బాగా వేగుతున్నాయి చూడండి అన్నీ. అంతలావు కాయలు వేసినా కూడా బాగా వేగుతున్నాయి. కొంతమంది అట్లే లావు కాయలు వేస్తే గిన ఏగవేమో కొంచెం ఆయిల్లో అనుకుంటారు. వేగుతాయండి, ఏమంటే బాగా కలుపుతూ ఉండాలి. కొంచెం వంకాయలు బాగా ఆయిల్కి టచ్ అయ్యేటట్లు మనం బాగా కలుపుతూ ఉండాలి చూసి. లెమన్ రైస్కి అయినంతనే వేసాను చూడండి, ఎక్కువ ఏమీ వేయలేదు. అయినా కూడా అన్నీ బాగా వేగుతున్నాయి చూడు. మా ఇంటి దగ్గర ఒక ఆంటీ వాళ్ళకి ఇచ్చానండి ఒకరోజు వాంగిబాత్. ఈ వంకాయలు ఇంతలా ఉన్నాయి కదా, దానికి ఎక్కువ ఆయిల్ వేయాలన్నా సుప్రియ అని అడిగారు. ఏం లేదు ఆంటీ, మామూలుగా వేసినా కానీ వేగుతాయని చెప్పాను నేను. చూడండి, ఏమంటే మాడిపోకుండా బాగా వంకాయలు అవన్నీ కలుపుతూ ఉండాలి. ఆలు అయితే తొందరగా ఎగుతాయి కాబట్టి కొంచెం మనం ఆలు సైడ్కి అనుకొని వంకాయలు లోపలికి అంటుండాలి. కానీ అన్నీ ఒకటేసారి వేసేయండి, ఏం పర్లేదు, అన్నీ ఒకటేసారి ఈక్వల్గా ఆగుతాయి. చూడండి, ఇప్పుడైతే 90% వేగిపోయినాయి కదా. పల్లీలు కూడా బాగా వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. కాజు ఉంటే కాజు కూడా వేసుకోండి. చూడండి, అన్నీ బాగా మగ్గాయి కదా. అసలు ప్లేట్ కూడా ముయ్యకూడదండి, ప్లేట్ మూస్తే ఉప్పలన్నీ మెత్తగా అయిపోతాయి. నేనైతే ప్లేట్ ముయ్యకుండానే వేయించాను చూడండి అన్నీ. ఇప్పుడు మనం ఏమైనా గుత్తి వంకాయ అట్లా చేస్తే మాత్రం ప్లేట్ ముయ్యాలి కదా కంపల్సరీ, అవన్నీ బాగా మగ్గడానికి. దీనికైతే అవసరం లేదండి, ఆయిల్లోనే బాగా వేయించాను చూడండి. ప్లేట్ మూసారనుకో మీరు, అవి ఆలు అవన్నీ మెత్తగా అయిపోతాయి, పల్లీలు అవన్నీ.
అందుకే ఏం ప్లేట్ ముయ్యకుండానే బాగా సిమ్లోనే వేయించాను అన్నీ. సిమ్ టు మీడియం పెట్టుకొని వేయించుకోండి. మరి ఫుల్ ఫ్లేమ్ పెట్టినా కానీ వంకాయలు సరిగా వేయగవు. కొంచెం ఏమంటే టైం పడుతుందండి వంకాయలు వేగడానికి. మీరు ఇదంతా టైం సరిపోదు మార్నింగ్ టైంలో అట్లా అనుకుంటే మీరు పీసెస్ లానే తరుక్కోండి వంకాయలు. పొడు తరుగుతారు కదండి, 4 పక్షాలు ఉన్నాయి కదా, ఒక్కొక్క వంకాయలో 4 పక్షాలు చేసి వేసేయండి. విడివిడిగా తరిగానే వేసుకోండి. మాకైతే ఇలానే ఇష్టమని మేము ఇట్లానే వేసుకున్నాము కాయలు. అన్నీ వేగిన తర్వాత ఇదైతే చూడండి ఎంటీఆర్ ప్యాకెట్ అండి. ఎంటీఆర్ వాంగిబాత్ అని రాసినారు చూడండి, అది తీసుకెళ్ళాను ఒక ప్యాకెట్. ఇది 10 రూపీస్ అండి. మామూలు సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది. ఇదైతే ఒక ప్యాకెట్ వేసానండి నేను దానికి. ఎంటీఆర్దే బాగుంటుందండి. మేమైతే వేరే బ్రాండ్ అయితే తీసుకోలేదు, ఎప్పుడు దాంట్లోనే తీసుకెళ్ళాము. వేరే బ్రాండ్లో దొరుకుతాయి లేదో కూడా నాకు తెలియదు. ఎప్పుడు ఎంటీఆరే వాడతాను నేనైతే. మీరు కానీ ఒకసారి ఇలా ట్రై చేశారంటే ఇంకా ఎప్పుడు ఇలానే తింటారండి, చిత్రాన్నం అవి మానేసి. చూడండి ఇప్పుడైతే వాంగిబాత్ పౌడర్ వేసాను. తర్వాత ఇంకా కొంచెం ఉప్పు కారం కూడా మళ్ళీ యాడ్ చేశానండి. ఒకవేళ కారం తినలేని వాళ్ళైతే ఇంకా ఓన్లీ వాంగిబాత్ పౌడర్ వేసి వదిలేయండి. నేనైతే మళ్ళీ కొంచెం ఉప్పు కారం వేసాను, ఎక్కువ వేయలేదు. ఒక స్పూన్ ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ కారం వేసాను అంతే. పసుపు వేసాను, ఇంకా అంతే అండి. ఇప్పుడైతే అన్నం తీసుకొని ఎంత పొడి చేసుకుంటున్నాను చూడండి. అలాగే ముద్ద ఉంటే కలపడానికి రాదు కదా, అన్నం కొంచెం చల్లగైనాక ఇలా పొడి చేసుకోవాలి. మనం మిగిలిపోయిన అన్నంతోనే చేసుకోవచ్చు, మార్నింగ్ లేకుంటే ఆఫ్టర్నూన్ చేసుకోవచ్చు, నైట్ అయినా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు అండి. వేడి అన్నమైనా చేసుకోవచ్చు, మిగిలిపోయిన అన్నంతోనే చేసుకోవచ్చు. చూడండి అన్నం అంతా పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే లెమన్ దాంట్లో పిండుతున్నానండి. నాకైతే ఒక నిమ్మకాయ పట్టిందండి. ఒక నిమ్మకాయ, ఒక 5-6 వంకాయలు, 2 ఆలు ఉంటే సరిపోతుందండి. ఒకవేళ ఆలు లేకపోయినా మెయిన్ అయితే వంకాయలు ఉండాలి కంపల్సరీ. వంకాయలు నిమ్మకాయలు ఉంటే చేసేసుకోవచ్చు. సైలే కదా. చూడండి వాంగిబాత్ అయితే రెడీ అయిపోయిందండి. నిమ్మకాయ, ఉప్పు వేసి బాగా కలిపి ఇంకా మనం వేసుకున్న తర్వాత అంతా దీంట్లో వేసేయాలండి. చూడండి ఎంత బాగా కలర్ఫుల్గా వచ్చిందో, చూస్తేనే తినాలనిపిస్తుంది కదా. మనం వాంగిబాత్ ప్యాకెట్ వేసినప్పుడు మాత్రం వెంటనే దించేయాలండి, ఇంకా తొందరగా మాడిపోతుంది. వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇంకా వేసిన తర్వాత కారం అవన్నీ కలుపుకోండి. లాస్ట్ అన్నీ వేగిన తర్వాత దించే ముందర వేసుకోండి. పసుపు అవన్నీ వేసిన తర్వాత ప్యాకెట్ వేసి వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి, లేకపోతే అది మసాలా అంతా మాడిపోతుంది. స్టవ్ ఆఫ్ చేయడం మర్చిపోద్దండి, తొందరగా ఆఫ్ చేసేయండి. ఆఫ్ చేసినాక కావాలంటే ఉప్పు కారం కావాలంటే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. కారప్పొడే కాబట్టి ఏం కాదు, కలిసిపోతుంది. పచ్చికారం అవి అయితే మళ్ళీ కలవు అనుకోవచ్చు. ఉప్పు కారం ఏమైనా తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు. మనం అది మసాలా పొడి కాక మళ్ళీ కావాలంటే కొంచెం యాడ్ చేసుకోవచ్చు వేడిగా ఉన్నప్పుడే. చూడండి వంకాయ అవి చూస్తేనే నోరు ఊరుతుంది కదండి. మీ ఇంట్లో ఎప్పుడైనా రాత్రి అన్నం మిగిలిపోయినా మార్నింగ్ ఏం టిఫిన్ చేయాలని అనుకుంటే ఇది చేసుకోండి, బాగుంటుంది. బాయ్ అండి.